హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో నర్సరీ నుంచి మొక్కలు ఎలా తెచ్చుకోవాలి, ఎలాంటివి తెచ్చుకుంటే ఇంటి దగ్గర బతుకుతాయి, అలానే ఎక్కువ రోజులు ఉంటాయి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. తెచ్చుకున్న తర్వాత ఎలా నాటుకోవాలి, అలానే మనకి నర్సరీలో ఉన్నప్పుడు ఎక్కువగా పువ్వులు వస్తాయి. ఇంటి దగ్గర తెచ్చుకున్న తర్వాత ఒక మొగ్గలు ఉన్నవి మాత్రమే వస్తాయి, తర్వాత రావు. దానికి కూడా ఏం చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇలా మొక్కను తెచ్చుకునే ముందు హోల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అలానే మట్టి కూడా శాండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. అలానే అందరూ పట్టేసుకొని కింద పడేయడం వల్ల శాండ్ అనేది కాస్త కింద పడిపోయిందనమాట, ఎక్కువగా లేదు. అందుకని ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం తొందరగా నాటుకోవడానికి చూడండి. అలానే మందారం కూడా తెచ్చుకున్నాను నేను ఒకటి. ఇలా ఇది ఎన్నిసార్లు కొమ్మ నాటినా రావట్లేదని ఇంకా నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. ఇలా వేర్లు మనకి బయటనే కనిపిస్తున్నాయి, అలానే కవర్లో నుంచి కూడా బయటకు వచ్చేసాయి. ఇలా బయటికి మనకి రూట్స్ అనేది కనిపిస్తే అది పర్ఫెక్ట్గా మనం ఇంటి దగ్గర నాటుకోవడానికి బాగుంటుంది అని ఇంటికి తెచ్చేసుకోవచ్చు అనేది ఒక టిప్ అన్నమాట. ఇలా వేర్లు బయటికి కనిపించడం వల్ల మొక్క చాలా రోజుల ముందే నాటేశారు. అలానే ఇంటికి తెచ్చాక మనము కుండీలో నాటుతాం కదా, అప్పుడు కూడా తొందరగా ఎదుగుతుందన్నమాట వేర్లు బయటికి కనిపిస్తే. అదే వేర్లు బయటికి కనిపించకుండా కూడా నేను తెచ్చాను. వాటి ఏంటంటే కొమ్మలు అప్పటికప్పుడు నాటేసి మనం ఇంటికి తెచ్చుకునేసరికి అవి కదిలిపోతూ ఉంటాయి కదా, వేర్లు కూడా విరిగిపోయి ఉంటాయి. సో అలా చనిపోవడం కూడా జరుగుతుంది. అలా నాకు చాలా జరిగిందనమాట. నేను ఒక 4-5 మొక్కలు తెచ్చుకున్నప్పుడు నాకు దాంట్లో రెండు మాత్రమే బతికినాయి, చామంతి చెట్లు. అందుకోసమని ఇట్లా వేర్లు బయటకు వచ్చినాయి తెచ్చుకుంటే మనకి అవి నాటి చాలా రోజులు అవుతుంది. అలానే మనం నాటుకున్న ఏ ఇబ్బంది ఉండదన్నమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి మొక్కకు అనేది లాస్ట్ వీడియోలలో చూపించాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను డీటెయిల్గా, మొక్కకు కూడా ఎలా వేసుకోవాలనేది. ఇలా డిఏపి తీసుకున్నాను. ఫస్ట్ ఏమో నీమ్ కేక్ తీసుకున్నాను 2 స్పూన్స్, అలానే 2 స్పూన్స్ డిఏపి తీసుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి బోన్ మీల్ అనమాట, ఇది కూడా 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఒక 3 మొక్కలకు వచ్చే వరకు తీసుకుంటున్నాను అనమాట. కొత్తగా నాటుకుంటున్నాం కాబట్టి 2 టైమ్స్ వేసుకోవడానికి వస్తుంది. అంటే మొక్క మొదట్లో వేసుకొని అలానే పైనుంచి కూడా కొంచెం వేసుకోవడానికి ఉంటుందని నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా మొక్కల్ని ఒక 2 to 3 months వరకు మనం డిస్టర్బ్ చేయకుండా ఒకేసారి కొంచెం క్వాంటిటీ సరిపోయినంత వేస్తే వాటికి డిస్టర్బెన్స్ ఉండదు, మనకు కూడా ఎక్కువ పని అనేది ఉండదు. పువ్వులు కూడా చాలా ఎక్కువగా వస్తాయన్నమాట. మస్టర్డ్ కేక్ కూడా 2 స్పూన్స్ తీసుకొని వర్మీ కంపోస్ట్ కూడా 2 స్పూన్స్ తీసుకున్నాను. అన్నీ 2 స్పూన్స్ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో నేను ఎరువు కలుపుతున్నాను కాబట్టి అన్నీ 2 స్పూన్స్ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. ఇవి ఏవి లేకపోయినా ఎరువు ఒకటి వేసినా సరిపోతుంది. గుప్పెడంతా మనము ఒక్కొక్క మొక్కకి గుప్పెడంత వేస్తే సరిపోతుంది అన్నమాట. కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము మొక్కకి ఒక 2 to 2.5 స్పూన్స్ వరకు వేసేసి ఫస్ట్ మొదట్లో, దాని తర్వాత మొక్క పైన నాటుకున్న తర్వాత ఒక 1/2 to 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా మొత్తం నేను చేతితోనే కలుపుతున్నాను, మీరు గ్లౌజులు అయినా వేసుకోవచ్చు. నాకు ఏ ఇబ్బంది లేదు కాబట్టి నేనైతే చేతితో కలుపుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను కూడా హ్యాండ్ వాష్తో. ఇలా మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. మనం చేతిలో పట్టుకున్నప్పుడు పై మటుకే వస్తుంది కదా, కాస్త లోపటి ఇది కూడా వేయండి, ఎందుకంటే బోన్ మీల్, మస్టర్డ్ కేక్ ఇవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతున్నాయి కదా. సో అందుకని పై వైపున వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కింది వైపున కూడా వేయండి. ఈ ఫర్టిలైజర్ అనేది మొక్కకి చాలా ఇంపార్టెంట్, అందుకోసమని నేను క్లియర్గా వీడియో చేద్దామని మీకు చూపిస్తున్నాను. ఇలా నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు వేర్లు చెప్పాను కదా, ఇలా ఎక్కువ వచ్చినాయి అయితే మనకి తొందరగా నాటుకుంటాయి. మొక్క నాటుకోవడానికి నేను కొంచెం మట్టి తీసేస్తున్నాను, ఎందుకంటే సేమ్ లెవెల్లో ఉంది. అలా కాకుండా కొంచెం లోతుగా ఉంటే వేర్లకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట స్ప్రెడ్ అవ్వడానికి. అందుకోసమని మెల్లిగా కింద నుంచి మట్టి తీసేస్తున్నాను.
ఏ రూట్స్ కదలకుండా బేబీ రూట్స్ అనేవి చనిపోకుండా ఉంటే మనకి మొక్క తొందరగా ఎదుగుతుందన్నమాట. మదర్ రూట్ కూడా కదలకుండా నాటుకోండి. ఎక్కువ ప్రెస్ చేసేస్తే మాత్రం రూట్స్ అనేవి చనిపోతాయి. అలా కాకుండా పైనే మనం మట్టి అనేది పెట్టేసుకుంటే తర్వాత కిందికి దిగిపోతూ ఉంటుంది కదా మట్టి. అప్పుడు పైనుంచి మనము వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే కంపోస్ట్ కానీ వేసుకుంటూ ఉంటే మనకి కుండీ నిండుతుంది. ఒకేసారి కుండీని నింపేసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ఎరువులు వేసుకోవడానికి ఉండదు. అందుకని మొక్కను నాటుకునే ముందే ఒక 2 ఇంచులు కింది వరకు మట్టి వచ్చేలా చూసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు వచ్చేలా చూసుకుంటే మనకి కాస్త ఇబ్బంది అవుతుందన్నమాట వాటర్ వేయడానికి. అలానే డ్రైనేజ్ హోల్స్ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోండి మొక్కకి. కింది వైపున పెట్టడానికి వీలు లేకపోతే సైడ్ కూడా పెట్టుకోవచ్చు. కాస్త ఏదన్నా షార్ప్ చాక్ లాంటిది కానీ లేదంటే స్క్రూ డ్రైవర్తో హోల్స్ చేసుకున్నారనుకోండి, డ్రైనేజ్ హోల్స్ అనేవి ఎక్కువ ఉంటే మొక్క ఎక్కువ నీళ్ళల్లో లేకుండా అందినంత వరకు నీళ్ళని తీసుకొని ఎదుగుతుందన్నమాట. ఇప్పుడు చలికాలం కాబట్టి మనము 2 డేస్ నుంచి 3 డేస్ వరకు వేస్తే సరిపోతుంది. అదే సమ్మర్లో అయితే మనము 2 పూటలు వేసినా వాటికి సరిపోదన్నమాట. అందుకోసమని చూసుకొని హోల్స్ పెట్టుకోండి. ఏ సీజన్లో అయినా మనకి మొక్క ఎదగడం అలానే వాటివి పోషకాలు అనేది మనం ఇస్తూ ఉంటే అవి మనకి ఇచ్చేవి పువ్వులు కానీ పండ్లు కానీ ఇస్తూ ఉంటాయి. ఇలా ఈ చెట్టుకైతే బేబీ రూట్స్ అనేవి చాలా ఉన్నాయి. అందుకని నేను చాలా సున్నితంగా పెడుతున్నాను. మట్టి కూడా చాలా లూజ్గా ఉంది శాండ్ అనేది. ఎందుకంటే లూజ్ ఉంటేనే మొక్క చాలా తొందరగా ఎదుగుతుంది. బంకమట్టిలా కానీ లేదంటే చాలా గట్టిగా ఉంటే రూట్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడానికి ఉండదు కాబట్టి మొక్క కూడా ఎదగదు. మనము మంత్లీ వన్స్ అయినా సాయిల్ని లూజ్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీగా. పోషకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది సెకండరీ, కానీ సాయిల్ అనేది లూజ్ చేసుకుంటూ ఉంటే వేర్లు స్ప్రెడ్ అవ్వడానికి వాటికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. కుండీ కూడా చాలా పెద్దది తీసుకుంటే ఇంకా మంచిది. మనం మొక్కని అస్సలు కదపడానికి ఉండదు. అదే చిన్న కుండీలు తీసుకుంటే మనకి కొద్ది రోజుల్లోనే అవి పాడైపోతున్నాయి కాబట్టి మొక్కని పదే షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమని నేను పెద్దవే కుండీలు తీసుకుంటున్నాను. ఎక్కువ దానిలో కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదని. ఇలా వీటికి ఫస్ట్ ఏదైతే నేను ఫర్టిలైజర్ కలుపుకున్నానో ఆ ఫర్టిలైజర్ వేసిన తర్వాత కాస్త మట్టి వేసేసి ఎంత కావాలో అంత పైనుంచి మళ్ళీ ఫర్టిలైజర్ వేసాను. నేను ఈవినింగ్ టైంలో నాటుకుంటున్నాను. మార్నింగ్ టైంలో నాటుకుంటే కంపల్సరీ వాటర్ వేయాలి. ఫర్టిలైజర్ వేసాం కాబట్టి వాటర్ వేయకూడదు. ఈవినింగ్ టైంలో నాటుకున్నాం అనుకోండి, నెక్స్ట్ డే వాటర్ వేస్తున్నాను నేను. ఇది రోజ్ చెట్టుకి ఫ్లవర్ కూడా వచ్చేసింది. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం షాడోలోనే ఉంచండి. నాకు 2 అవర్స్ వరకే ఎండ ఉంటుంది కాబట్టి పర్లేదు. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు కొంచెం యూజ్ అయినా ఈ వీడియో ఒక లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుతుందో అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటివి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయకపోతే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా.